ఏంటంటే టాపిక్ స్నేహంతో వికసించే బంధం. అది ఎలానో ఇక్కడ మనం చూద్దాం. స్నేహానికి మనం స్నేహం అంటే ఫ్రెండ్స్ గురించే తెలుసుకుంటాం. అసలు స్నేహం అంటే మీనింగ్ ఏంటి? అంటే ఇక్కడ మనము స్నేహం మన ఆధ్యాత్మికంగా వేరే. ఈ స్నేహానికి ఉన్న ప్రాముఖ్యత. స్నేహం అన్నది చిన్న పదమే. ఫ్రెండ్స్‌ని మనం స్నేహం అనుకుంటుంటాం. చిన్నప్పటి నుంచి మనకు అంతే మీనింగ్ తెలుసు. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి ఆనందంగా జీవించటానికి, క్షమాతత్వంలో మీరు పెంచుకోవచ్చు. క్షమాతత్వాన్ని మీ లోపల పెంచుకోవచ్చు. ప్రేమ అనే గుణం అణువులో నిండిపోతుంది. మన అణువణువులలో మనం ప్రేమను నింపుకోవచ్చు ఈ స్నేహంతోని. మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది స్నేహం అనేది. ఇది ఎలా? స్నేహం అన్న పదంలో ఉన్న జ్ఞానం తెలుసుకున్నాము. మనకు కుటుంబం అంటే ఏంటి? మన అత్త, మామ, తల్లి, తండ్రి, భర్త, పిల్లలు. ఇది మన కుటుంబం. దగ్గరి బంధువులు అంటే అక్కడికొచ్చేసరికి మన అక్క చెల్లెండ్లు, తమ్ముళ్ళు, మన హస్బెండ్ వాళ్ళ అక్క చెల్లెండ్లు వాళ్ళు మనకు దగ్గరగా వస్తారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకొంచెం దగ్గర అనేసరికలా ఇంకా వాళ్ళ అత్తమామల తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెండ్లు వాళ్ళు, పాలోళ్ళు అనేది అంటారు. దగ్గరి వాళ్ళు వాళ్ళు. ఈ బంధువులు అంటే ఇంకొంచెం దగ్గర వాళ్ళు. నెక్స్ట్ మనకేంటంటే వర్కింగ్ చేసే వుమెన్స్‌కేంటంటే కొలీగ్స్. హౌస్ వైఫ్స్‌కేమో నైబర్స్. పిల్లలకేమో స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్. ఇలా మనకు, మనకు తెలిసిన వాళ్ళు మన ప్రపంచం ఇదే. ప్రతి ఒక్కరికి ఎవరి ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళు ఉన్నది వీళ్ళు మాత్రమే. ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకా అందరి వాళ్ళు. అందరూ బయటి వాళ్ళే కానీ క్లోజ్‌గా ఉండేవాళ్ళ రిలేషన్స్. ఇలాంటివన్నీ వీళ్ళు అందరికి ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళు వాళ్ళ సర్కిల్. వారితోనే మనకు సమస్యలొస్తూ ఉంటాయి. మీకెప్పుడైనా డౌటొచ్చిందా? వీరే ఎందుకు తల్లిదండ్రులయ్యారు? మరి ఇతనే నాకు హస్బెండ్ ఎందుకయ్యారు? మేము 4 సంబంధాలు చూసాము. అది పొయ్యింది. ఇతనే అయ్యాడు అని చెప్పి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాము. అయితే ఈ పిల్లలే ఎందుకు పుట్టారు మనకు? ఆడపిల్లనే కొంతమంది మగ పిల్లలనుకుంటే ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్లలనుకుంటే మగ పిల్లలు పుడతారు. ఆ పిల్లలే మనకెందుకు పుట్టారు? అనే క్వెషన్ మనం ఎప్పుడైనా వేసుకున్నామా? మనమే మన అమ్మానాన్నను, ఫ్రెండ్స్‌ను, నేబర్స్‌ను, కొలీగ్స్‌ను అందరిని మనమే ఎంపిక చేసుకొని వస్తాము. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే మన దగ్గరికొస్తారు. ఎందుకంటే మనం ఏదో నేర్చుకోవాలి ఈ భూమి మీద అని వస్తాము. దానిని నేర్పించడానికి, నేర్చుకోవడానికి మనకు మనుషులు కావాలి. మనం ఒంటరిగా వచ్చామనుకోండి, ఒక అడవిలో ఉన్నాము. మనం ఒంటరిగా జన్మ తీసుకున్నాం. మనం ఏం నేర్చుకుంటాము? ఏం నేర్చుకోలేము. మనతో పాటు ఒక ఫ్యామిలీ వస్తేనే వాళ్ళేదైనా చేస్తేనే మనం దాని ద్వారా కర్మ చేస్తేనే మనము ఏదో నేర్చుకోవటానికుంటుంది. కొంతమందుంటారు. వాళ్ళతో మనకు గొడవెందుకు? మన మన దారిలో మనం ఉందామని కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్టుగా అవుతుంది. మీరు ఏదైనా పని చేస్తే కదా దాంట్లో మీకు లాభమా? నష్టమా? మంచా? చెడా? దాని విషయంలో మనము నేర్చుకునేదుంటుంది. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి మనకు మనుషులు కావాలి. ఎవరో ఒకరు కావాలి. బంధం కావాలి. మన చుట్టూ ఒక సర్కిల్ కావాలి. ఒక నాటక రంగం కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళందరిని మనం ఎన్నిక చేసుకొని, అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అగ్రీమెంట్ చేసుకొనొస్తాము. ఎలా అంటే మీరు తల్లిగా రావాలి, మీరు తండ్రిగా రావాలి, వచ్చి నాకు ఈ పాఠం నేర్పించాలి అని చెప్పేసి అక్కడ అగ్రీమెంట్ చేసుకుంటాం. అగ్రీమెంట్ అంటే ఎలా అంటే మనం ఇక్కడ ఒక ప్లాట్ చూస్తాము వెళ్లి. వెళ్లి అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనం అన్ని దాని వెనక, ముందు అన్నీ చూసుకుంటాము. ఏమేం కావాలి, ఏంటి అని చెప్పేసి. అన్నీ చేసుకున్నాక మనకి ఈ నంబర్ ప్లాట్ కావాలి అని చెప్పేసి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, అలానే మనకు ఏం నేర్పించడానికి వస్తున్నారు, ఏం నేర్చుకోవాలి, ఎవరు ఏది నేర్పించాలి అని మొత్తం మనం ఒక అగ్రీమెంట్ తయారు చేసుకుంటామనమాట అక్కడ. ఆ అగ్రీమెంట్ పేరే ఎంఓయు. అంటే మెంబర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అంటే మనం ఒకరినొకరిని అర్థం చేసుకొని, మనము ఒకరికొకరు సహాయం చేసుకొని, ఒకరికొకరు జ్ఞానాన్ని పంచుకొని, ఒకరికొకరు ఎదగడానికే ఇక్కడికి మనం వస్తాము. అలా మనం మన పేరెంట్స్‌ని, మన పిల్లల్ని, మన అత్తమామల్ని, మన ఫ్యామిలీస్‌ని మనం అందరం మనతోని తెచ్చుకుంటామనమాట. అగ్రీమెంట్ చేసుకొని భూమి మీదకొచ్చి రాంగానే మనము మర్చిపోతామసలు. మనం ఇది అగ్రీమెంట్ చేసుకున్నాము అన్న సంగతి మనకు ఎరుకనే ఉండదసలు. వీళ్ళెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని ఎప్పుడు వాళ్ళని అనుకుంటూ ఉంటాం మనం. కాకపోతే వీళ్ళందరూ పైలోకంలో వీళ్ళ అంటే ఆత్మమిత్రులే. ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు. ఒకరి బాగా ఒకరు అంటే ఎంత క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఇక్కడికి రాంగానే బంధంలో ఎంఓయూ అనే అగ్రీమెంట్‌లో వాళ్ళు
ఇక్కడికొచ్చిన తర్వాత అగ్రీమెంట్ చేసుకొనొచ్చారు కాబట్టి ఇక్కడ బంధంలోకొచ్చారు. అక్కడేమో ఆత్మ బంధువులు. వాళ్ళకింక ఏముండదు. మంచి చెడ్డ ఏముండదు. ఎవ్రీథింగ్ నువ్వేంటో నేనది, నేనేదో అది అనంత ప్రేమగా ఉండేవారు. ఇక్కడికొచ్చాంగానే రిలేషన్‌ని బట్టి మన అవన్నీ మారిపోతూ ఉంటాయి. అక్కడ అగ్రీమెంట్ చేసుకొని కిందికొస్తాము. చాలా క్లోజ్‌గుంటారు పైన. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి. కిందికొచ్చారు. అత్తాకోడలయ్యారు. అవ్వంగానే ఇక్కడ అగ్రీమెంట్ ప్రకారము అవే వాళ్ళకు రోల్సొస్తాయి. అవే వాళ్ళు పాటించాలి. అదే విధంగా వాళ్ళు నిర్వర్తించాలి. అందుకు ఆహ్, పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మా పిల్లలు నేనే బాగా చూసుకుంటున్నాను అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు. వేరే ఏ తల్లి చూసుకోదు. నేనే చూసుకుంటున్నాను. నేనే మంచి స్కూల్‌లో వేశాను. నేనే ఫుడ్ బాగా పెడుతున్నాను మా పిల్లలకి అని అనుకుంటారు. అది ఏది కాదు. అది మనం పైన అగ్రీమెంట్ చేసుకొనొచ్చుంటాం. ఈ పిల్లలు అలాంటి తల్లిదండ్రులకే పుట్టాలి. వాళ్ళు పుట్టిన తర్వాత ఇదే చదివించాలి, ఇదే పెట్టాలి, ఇదే జరుగుతుంది అని చెప్పేసి ముందే మొత్తం అగ్రీమెంట్ చేసుకొనొచ్చి ఉంటాము. ఇక్కడికొచ్చాక మనకు తెలియదు. మేమే చేస్తున్నాం. మేమే గ్రేట్ పేరెంట్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ పని చేయవలసి వచ్చినప్పుడు అత్త వాళ్ళకో, ఆడపడుచులకో లేక ఎవరికో సేవ చేయాల్సొచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది చాకిరీ చేయాలి. మేము ఎంత బాధ పెడుతున్నారు అని చెప్పేసి బానిసత్వము అని ఏదేదో అనుకుంటున్నాం. అవన్నీ ఏవి కావు. అది ఓన్లీ మనం ఎంఓయూ అగ్రీమెంట్ చేసుకున్న దాని ప్రకారమే మనకవన్నీ వస్తూ ఉంటాయి. అవి బాధలైనా సరే, పని అయినా సరే, ఆ ఎంఓయూ ప్రకారమే వాళ్ళకి గూడా డిసీజెస్ రావటమైనా సరే, వాళ్ళ పరిస్థితులు ఫినాన్షియల్ అయినా సరే, చుట్టూ పరిసరాలైనా సరే, ఆ విధంగా వస్తూ ఉంటాయి. అది మనం గ్రహించలేము. మనం ఇక్కడికి రాంగానే ఆ విషయం మనం మర్చిపోతామనమాట. అవన్నీ మన గత రిలేషన్స్. ఏంటంటే, మన గత కర్మలు అని కూడా అనుకోవచ్చు. మనం గతంలో ఏం చేశామో, వాళ్ళని ఇబ్బంది పెట్టామా? వాళ్ళతోని మంచిగున్నామా? ఎవరితోనూ నీట్‌గా ఉన్నాము? ఎవరిని అసహించుకున్నాము? ఎవరిని బాధ పెట్టాము? అవన్నీ వాళ్ళు మళ్ళీ మనకు సేమ్ రిపీట్ అయ్యి మనకిక్కడికొస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని మనం ఏమనుకుంటామంటే, అది అగ్రీమెంటు అనుకోము. మనం ముందు చేశాము అని అనుకోము. వచ్చినప్పటి నుంచి ఇదేంటి వీళ్ళు నన్నెందుకు ఇలా చేస్తున్నారు అని తిట్టుకోవటమే ఉంటది. బాధపడటమే ఉంటుంది. దాని లైఫ్ మనము ఏమున్నాము మనం పాస్ట్‌లో మనం ఏం చేశాము అన్న దాన్ని బట్టి మన లైఫ్ డిజైన్ చేసి ఉంటుంది. ఒక్కసారి ఎంఓయూ అగ్రీమెంట్ అయిపోయిందనుకోండి. దాని తర్వాత స్టాంప్ ఫిక్స్. ఇంకా స్టాంప్ వేసినట్లు అక్కడ ముద్ర పడిపోతుంది. ఇంకా ఓకే. మీరు ఇవే చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చేసేస్తారు. చేస్తే దాన్ని మనం ఏమనుకుంటామంటే మన తలరాత అని అనుకుంటాం. మన తలరాత ఇలా రాస్తే అలా అవుతుంది అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అందరూ పెద్దలు అంటూ ఉంటారు. అదే విధంగా మనము అది తలరాత ఇక్కడ, అక్కడ ఎంఓయూ అగ్రీమెంట్ అన్నమాట. మనం అగ్రీమెంట్ తీసుకొని అందరిని తీసుకొని, మన ఫ్యామిలీని తీసుకొని మనం కిందికొస్తాం. వచ్చాక మర్చిపోతాం. ఆత్మగా ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. అందరూ మనకు ఆత్మ బంధువులే. కానీ ఒక్కసారి ఎంఓయూ అగ్రీమెంట్ అయిన తర్వాత వారు కూడా విధి రాధకు కట్టుబడవలసిందే. అంటే వాళ్ళు వాళ్ళు ఎంత ప్రేమగున్నా సరే, ఆ అగ్రీమెంట్‌లో ఏం రాస్తే అది వాళ్ళు చేయాల్సిందే. అది వాళ్ళ చేతిలో ఏం లేదు దాన్ని మార్చటానికి. వాళ్ళు హింసించాలి అంటే హింసించాల్సిందే. బాధ పెట్టాలి అంటే బాధ పెట్టాల్సిందే. కొట్టాలి అంటే కొట్టాల్సిందే. కానీ ఇంక అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు. వాళ్ళు చేయాల్సిన పాత్రలోకి వాళ్ళు నిమగ్నమై వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారనమాట. అత్తకి, కోడలికి, ఆడపడుచులకి నచ్చదు. అది ఎంఓయూ అగ్రీమెంట్ అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఒకరికొకరు నచ్చుకోరు. వాళ్ళని చూసి వీళ్ళు బాధపడతారు, వీళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళ బాధ పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం కొంతమందిని గార్డియన్స్‌గా తెచ్చుకుంటాం అక్కడి నుంచే అగ్రీమెంట్ చేసుకొని. మాకు గొడవలొచ్చినప్పుడు మీరొచ్చి సంధి చెయ్యి అని చెప్పేసి మన తల్లిదండ్రులను కానీ, ఇంకా మళ్ళీ గ్రామాలలో మనం చూస్తుంటాం. గ్రామ పంచాయతీలు పెడుతూ ఉంటారు వాళ్ళు పెద్దలు. అట్లాంటి వారిని కానీ మనం గార్డియన్స్‌గా తెచ్చుకొని, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అదే భార్యాభర్తల ప్రాబ్లమ్స్ అవి మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటుంటాం. అది మనం కొంతమంది అమ్మ-నాన్నలు చెప్తే వింటుంటారు. కొంతమంది అత్తమామలు చెప్తే వింటుంటారు. కొంతమంది పిల్లలతోని అగ్రీ అయ్యి ఉంటూ ఉంటారు. అది భరించుకుంటూ. కొంతమంది ఊరి పెద్దలు చెప్తుంటే ఉంటారు. ఇంకొంతమంది పోలీస్ స్టేషన్ దాకా పోతారు. ఇంకొంతమంది విడిపోతారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ అగ్రీమెంట్‌కి రివర్స్‌గా వెళ్ళిన వాళ్ళు విడిపోతారు. కాపోతే మాక్సిమం ఈ గార్డియన్స్ దగ్గరనే మాక్సిమం సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకపోతే ఇప్పటికి ఎవ్వరు హస్బాండ్, వైఫ్స్ కలిసి ఉండనే ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ పాస్ట్ లైఫ్‌లో చేసుకునేదే ఎవ్వరైనా అపోజిటే ఉంటారు. ప్రతి ఒక్కరింట్లో కష్టాలుంటాయి. కాబట్టి అది అడ్జస్ట్ చేసుకొని పోయే వాళ్ళది నడుస్తూ ఉంటుంది. లేని వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు. కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని
పెద్దవాళ్ళని పట్టుకొని మంచి మాటలు చెప్పి, బుద్ధి మాటలు చెప్పి ఏదో రకంగా వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ అత్త హింసిస్తుంది. మనం అగ్రీమెంట్ చేసుకున్నది ఎంఓయు చేసుకొచ్చాం గదా! అది ఇప్పుడు ఎలా అంటే మన వజ్రాయుధం. స్నేహాన్ని వాడుకోవాలి. అత్త హింసిస్తుంది. మనకు ఎంఓయు గుర్తులేదు. మనం అన్నీ మర్చిపోయాము. మర్చిపోయిన తర్వాత ఏం చేయాలి అనంటే, అక్కడ బంధం అంటే మనకు ఇంకా బాధ్యత. అత్త అంటే ఇదే చెయ్యాలి. ఆహ్, బంధువులంటే ఇదే చెయ్యాలి అనేది మనము మైండ్‌లో ఫిక్స్ చేసుకొనుంటాము. అప్పుడు మన వజ్రాయుధం ఏంటంటే స్నేహం. అది మనం తీసి వాడుకోవాలి. అత్త అంటే కోపం వస్తది. ఎందుకంటే అత్త ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి. మనమంతా అది ఆహ్, దాన్ని చేసుకొనుంటామనమాట మైండ్‌ని. సెట్ చేసి ఉంటాము. భర్త అంటే ప్రేమగానే ఉండాలి. అది గూడా మనకు తెలియదు. ఆ సినిమాలలో చూసి, ఆ పక్క వాళ్ళని చూసి, వాళ్ళ భర్త అలా చేస్తున్నాడు, వాళ్ళ అత్త ఇలా చేస్తుంది అని అలా మనకు మనమే అనుకుంటాం. కాకపోతే మనం డిజైన్ చేసుకొచ్చింది వేరే. మనం ఇక్కడ ఊహించుకొని మనము ఆలోచిస్తున్నది వేరే. అట్లాంటప్పుడు ఏంటంటే, ఆ బంధాన్ని పక్కన పెట్టేసి మనం ఫ్రెండ్, స్నేహం అనేది మనం వాడుకోవచ్చు. అదే ఒక రూమ్‌లో ఒక రూమ్‌మేట్ లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా చేయకపోతే మనకు కోపం వస్తుందా? రాదు కదా! వాడు అంతేలే, పోనీలే వాళ్ళెందుకు చేస్తారు అని అనుకుంటాం. అదే విధంగా మన అత్తని, మన హస్బెండ్‌ని, మన ఆడపడుచుల్ని, మన పక్క వాళ్ళని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కూడా మనం ఒక ఫ్రెండ్ అనుకోవాలి. ఫ్రెండ్ అనుకున్నామనుకో అంతేలే పోనీ మనం చేసుకుందాము అని మన లోపల ఫస్ట్ ప్రేమ అనేదొస్తుంది. క్షమ అనేదొస్తుంది. ఆ క్షమ అనేది ఒక్కసారి పుట్టిందంటే మన కోపం అనేది మన దరిదాపుల్లోనే ఉండదనమాట. అప్పుడు మనము వాళ్ళని క్షమించేస్తాము. కాబట్టి మనం స్నేహంగా ఉండాలి. ప్రతి బంధాన్ని స్నేహంగా చూసామనుకో మనకు కోపం రాదు. ఏ ప్రాబ్లమ్ రాదు. అలాగే అతను కూడా క్షమించలేక పోతే కర్మ వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు అత్త అలా చేస్తుంది అని చెప్పేసి మనం ఆమెని ఇంకా రివర్స్ మాటలనుకుంటూ ఇంకా హింసిస్తున్నామనుకోండి, ఆమె మనకు నేర్పించడానికొచ్చింది. ఆమెను మళ్ళా హింసించామనుకోండి, ఎదురుగా మళ్ళీ కర్మ వస్తుంది. ఖచ్చితంగా కర్మ మనకే వస్తుంది. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, దానికి ఎవరైతే అడ్జస్ట్ కాలేకపోతున్నారో. ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ ఒక బిల్డర్‌కిచ్చాము కట్టమని. మనం ఒక ప్లాన్ ఇస్తాము. మనం ఇలా బాత్రూమ్ ఉండాలి, ఇలా బెడ్‌రూమ్ ఉండాలి అని. ఇచ్చిన తర్వాత అతను ఆ బిల్డర్ తనకిష్టం వచ్చినట్టు ఇల్లు కడితే మనం ఓకే అంటామా? మనకు నచ్చదు కదా! మనం ఏమంటాం అయితే డబ్బులివ్వము, నువ్వు ఇలాగే కట్టాలి, చాలా గొడవేసేసుకుంటాం. అదే విధంగా మనము పైన ఆహ్, అగ్రీమెంట్ చేసుకొనొచ్చాము మనము. ఏమైతే ఈ విధంగానే ఉంటాము. ఇలాగే ఉంటాము, అలాగే చేస్తామని అగ్రీమెంట్ రాసుకొచ్చిన తర్వాత, మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఇలా చేస్తాము, అలా చేస్తాము అనంటే ఎలా చెల్లుతుంది? కాదు కదా! అయితే ఈ అగ్రీమెంట్ ఎవరెవరి దగ్గరుంటుంది? మనం రాసుకున్న అగ్రీమెంట్ ఎవరెవరి దగ్గర ఉంటుంది అనంటే, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో అత్త కావచ్చు, భర్త కావచ్చు, ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకోవాలని వచ్చిన వారు ఎవరైతే ఉంటారో, వారి దగ్గర ఒక కాపీ ఉంటుంది. మన దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఇంకొకటేంటంటే మృత్యు దేవత దగ్గర ఒక కాపీ ఉంటుంది. దేవుడి దగ్గర ఒక కాపీ ఉంటుంది. 4 కాపీలుంటాయన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ బాధ మేము భరించలేమబ్బా! మేము చనిపోతాము. లేదా వీళ్ళు చచ్చిపోతే బాగుంటది అని ఊరికే మొక్కుకుంటూ ఉంటారు దేవునికి. ఈ విశ్వంలోకి ఈ వర్డ్స్‌ని పంపిస్తా ఉంటారు. వాళ్ళు చనిపోతే బాగుండు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇది మాటి మాటికి అంటూ ఉంటారనమాట. ఆ బాధని భరించలేక. అయితే అప్పుడు మృత్యుదేవత దేవుడు ఏం చేస్తారంటే, ఆ ఎంఓయూ అనే అగ్రీమెంట్‌ని చించేస్తారు. ఎందుకంటే, ఇంక మీరు చనిపోవాలి, చనిపోవాలి అని అనుకుంటున్నప్పుడు, ఒకరోజు అదే జరిగిపోతుంది. ఆ అగ్రీమెంట్ చించేస్తారు. వాళ్ళు చనిపోతారు. అప్పుడు మనం నేర్చుకోవడానికి మన దగ్గర ఎవ్వరూ ఉండరు. ఎవరైనా ఉంటే కదా! మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం సహనం నేర్చుకోవాలి. అత్త అంత బాధ పెడుతుందంటే మనం సహనం నేర్చుకోవాలి. లేదు సర్వీస్ చేయాలంటే సేవా గుణం నేర్చుకోవాలి. లేదు మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారంటే గౌరవం ఎదుటి వారిని గౌరవించేది నేర్చుకోవాలి. అట్లా మనం ఏదో నేర్చుకోవడానికి ఇక్కడికి వాళ్ళని తెచ్చుకున్నాము. వాళ్ళు చచ్చిపోవాలి, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి అని చెప్పేసి వీళ్ళు చనిపోయి, వాళ్ళ చావు కోరుకొని ఎవరో ఒకరు మొత్తానికి ఇంగ ఆ మృత్యుదేవత తదాస్తు అనేసి ఆ పేపర్‌ని చించేసి చనిపోయిన తర్వాత దానికోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి అది నేర్చుకోవటానికి. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇలా చేయాల్సొస్తుంది. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇక్కడ మనకెక్కడైతే కష్టం కలుగుతుందో, అక్కడ మనము అది బంధంలా చూడకుండా, మనం అక్కడ స్నేహ రూపంలో తీసుకొని దాన్ని క్షమించుకుంటూ, కొంచెం ఓపికతో, కొంచెం ప్రేమ కలిపి, మనం ఈ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి.
అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్స్, బ్రదర్స్, నేబర్స్, ఆత్మ బంధువులు, బాధ్యత బంధువులు అని తీసేసి వీళ్ళందరినీ మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళే, మన బాధ పెట్టేది వీళ్ళే. ఇంకా వేరే థర్డ్ పర్సన్ అయితే రారు. అమెరికా నుంచి, బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి ఎవ్వరు రారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన బంధువులు. వీళ్ళతోనే మనం సతమతమవుతాం. మాకు ఇంట్లో మా హస్బెండ్ బాగున్నాడు, మా అత్త వాళ్ళతోనే వచ్చింది బాధ అని కొంతమంది అంటారు. కొంతమంది ఆడపడుచులతో వచ్చింది అని అంటారు. కొంతమంది తోడికోడళ్ళు అంటారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు అని కూడా అంటారు. ఒక్కొక్క కూతురు తల్లిని కొడుతూ ఉంటుంది. ఒక్కొక్క తల్లి కూతుర్ని కొట్లాడి దూరం ఉంటా ఉంటారు. ఈ విధంగా ఎవరు ఎవరి దగ్గర నేర్చుకోవాలి. గత జన్మ కర్మానుసారము మనం డిజైన్ చేసుకొని, మనం అగ్రీమెంట్ చేసుకొచ్చిన మనుషులతోని మనము ఆనందంగా, ప్రేమతో ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. మనం బాధ్యత భర్త అంటే ఇదే చేయాలి, అత్త అంటే ఇదే చేయాలి, ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి చేయాలని లేదు. ఏ రూలు లేదు. ఎటువంటివి లేవు. ఫ్రెండ్స్ ఇవి చెయ్యాలి అని. హెల్ప్ చేస్తే గ్రేట్. చేయకపోతే వీడింతే, వాడు తప్పించుకుంటాడు అంతే అని మనం చెప్పుకుంటూ ఉంటాం కొంతమంది ఫ్రెండ్స్ గురించి. కాబట్టి పిల్లలు, భర్త అన్న మనకు ఇంకా మనకు అతిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. వీళ్ళే పిల్లలు, భర్త అన్న భావన తీసేసి ఫ్రెండ్ లాగా భావించాలి. అప్పుడు మనకు ఏ కష్టం ఉండదు. మన మనసుకు నొప్పి ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటాము. వాళ్ళని మనము హింసించము. వాళ్ళ వలన మన మనసు బాధపడదు. అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు ఫ్రీడమ్ దొరుకుతుంది. మనము హ్యాపీగా ఉంటాము. ఏ పనినైనా భర్త చేయకపోతే, పిల్లలు చేయకపోతే కోపంగా అరుస్తాము. ఖచ్చితంగా అరుస్తాం. పిల్లలు చెప్పిన మాట వినలేదు అనంటే మనం మన అత్తమామలు, మన నైబర్స్ మనల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా, మనం ఎవ్వరిని తిట్టలేకపోయినా, మన పిల్లలు, భర్త మీద మాత్రం మనం ఖచ్చితంగా అరుస్తాము. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ వీళ్ళిక్కడ వినలేదు అని చెప్పేసి. అదే ఫ్రెండ్స్ చేయకపోతే ఇట్స్ ఓకే అని చెప్పి మనం వదిలేస్తాము. నవ్వుకుంటాం. పోనీలే అంటాం. వాడు అంతే అంటాం. ఏవో ఏవో అట్లాంటివి వర్డ్సే చెప్తాం తప్ప కోపమైతే మన దరిదాపుల్లో ఉండదు. పేరెంట్స్‌కు పిల్లలు ఎదిరిస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ పిల్లల మాట విననే వినరు. పేరెంట్స్ మాట విననే వినరు ఆ పిల్లలు. అదే బయట వాళ్ళతో వస్తే ఎంత కోపంగా ఉన్నా కూడా ఆంటీ అలానా ఆంటీ, ఇలానా ఆంటీ అని చెప్పేసి ప్రేమగా మాట్లాడతారు. అప్పటిదాకా అమ్మ మీద ఎగురుతా ఉంటారు, అరుస్తా ఉంటారు. అయితే బాధ్యత, హక్కు ఉందంటే కోపం వస్తుంది. మనకింకా అది మనకు హక్కు ఉంది. వీళ్ళేమైనా అంటారు, పడతారు అని మనది ఉంది అనంటే ఖచ్చితంగా కోపం ప్రతి ఒక్కరికొస్తుంది. అదే ఫ్రెండ్స్ మీద అరవలేము. అరవలేము కదండీ! అస్సలు అరవలేము. ఎందుకంటే వాళ్ళతోని మనకేమి లేదు. ఏదో జస్ట్ నవ్వుకుంటా మాట్లాడినామా, టైమ్ పాస్ చేశామా, వెళ్ళిపోయామా. వీళ్ళతోని కూడా మనము పాఠాలు నేర్చుకోవడానికొచ్చాం కాబట్టి ఇదేదో నా ఇల్లు, ఇది నాది, నా భర్త, నా పిల్లలు, నా, నా అనేటప్పటికి మనకేమైతుందంటే బంధం ఏర్పడుతుంది. నా అనేసరికి దాంతోని మనం అటాచ్‌మెంట్ అయిపోతాము. నాది, నా వాళ్ళు అనేటప్పటికి మనకక్కడ హక్కు వచ్చేస్తుంది. దాంతోని కోపం వచ్చేస్తుంది. దాంతోని డిసీజెస్ వస్తాయి. గొడవలొచ్చేస్తాయి. మనశ్శాంతి కోల్పోతాం. ఇక ఎవ్రీథింగ్ నాంది, నా, నా అనేది తీసేసి ఫ్రెండ్స్. మనము నేర్చుకోవటానికొచ్చాము. మనం ఒక స్కూల్‌కెళ్తే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటామో, రూమ్‌మేట్స్ అంటే ఎట్లా ఉంటామో, అదే విధంగా ఈ భూమి మీదకి మనం పాఠాలు నేర్చుకోవటానికొచ్చాము. ఇది కూడా మనకొక హాస్టలు. వీళ్ళు కూడా మన రూమ్‌మేట్స్, మన ఫ్రెండ్స్. మనం నేర్చుకుందాము, వెళ్ళిపోదాము ఆనందంగా, ప్రశాంతంగా అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇంక మనకు స్వర్గసీమ అదే. ఎంఓయూ కాబట్టి గొడవ పడకుండా కామ్‌గా ఉండాలి. మనం అగ్రీమెంట్ ఆల్రెడీ చేసుకొచ్చాము. అది మనకు గుర్తు లేదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. సరే ఫ్రెండ్స్ అనుకోకున్నా కూడా ఇది నేను అగ్రీమెంట్ చేసుకొచ్చాను. ఇది నా గత జన్మ కర్మ. నేను చేసి ఉన్నాను. అందుకే ఇది నాకొచ్చింది అని చెప్పేసి మనం కామ్‌గా ఉండాలి. అతిగా ప్రేమ ఉన్న వారి మీద కోపం చూపిస్తాము. అదే మన పిల్లలు, మన భర్త మీద మనం చాలా కోపం చూపిస్తాము. కాబట్టి ఆ ఎంఓను స్నేహంగా, ఫ్రెండ్‌గా మార్చుకోవాలి. మనం అగ్రీమెంట్‌ని బంధంగా కాకుండా ఫ్రెండ్‌గా మార్చుకోవాలి. మనం పైలోకాలకి వెళ్ళినప్పుడు మనం పైలోకాలకి వెళ్ళిపోతాం కదా! ఇక్కడి నుంచి భూమిని వదిలేసి. అప్పుడు మనకు పెద్ద స్క్రీన్ మీద వేసి చూయిస్తారు. చూడు నువ్వేమో నేర్చుకుంటా అని వెళ్ళావు. ఏదో చేస్తా అని చెప్పి వెళ్ళావు. ఏం చేసావో చూడు అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ రివర్స్ చేసి క్రిందికి పంపిస్తారు. రివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు అత్తని బాగా చూసుకోలేదు, హింసించావు. లేదా కోడల్ని హింసించావు అత్తగా ఉండి. మళ్ళీ నెక్స్ట్ రిపీట్. కోడల్ని హింసించింటే మీరు కోడలవుతారు. అత్త మళ్ళీ అదే అత్తొచ్చి హింసిస్తది. లేదు మీరు అత్తని హింసించింటే మీరు అత్త అయితారు. మళ్ళీ ఆ కోడలు హింసిస్తది.
అంటే మళ్ళీ ఇంకా ఇది రొటీన్. మనకు ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది కంప్లీట్ చేసుకొని మనం ఎప్పుడైతే ఆ చక్రంలో నుంచి బయటికొస్తామో, ఎప్పుడైతే వారిని మనం క్షమించి, వారిని అన్ని మనం అగ్రీ చేసి, మనము మన మన అగ్రీమెంట్‌ని మనం ఎక్కడ తప్పకుండా మనం ముందుకెళ్తామో, అప్పుడు ఆ చక్రంలో నుంచి బయటకొస్తాం. అప్పటిదాకైతే మనకిది రివర్స్ అవుతూనే ఉంటుంది. మనలో క్షమ రాలేదంటే, ఆ కర్మ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. పై లోకంలో అడుగుతారు. ఇప్పుడు క్షమిస్తావా? పాత్రకు, పాత్రకు వెళ్లి మళ్ళీ అది అనుభవిస్తావా? అని చెప్పేసి అడుగుతారు. జ్ఞానం కావాలి అంటే మనం ఇక్కడ ఈ జన్మలో ఇక్కడికొచ్చిన తర్వాత భూమి మీదనే మనం క్షమించామనుకోండి, అది మన ఆత్మస్థితిలో వెళ్తుంది. అప్పుడు మనం ఎక్కడికెళ్ళినా మనం క్షమించగలం. ఆ జ్ఞానం మన ఆత్మలో నిక్షిప్తమవుతుంది. అదే మనం ఇక్కడ క్షమించడం నేర్చుకోలేదనుకోండి, మనం మళ్ళీ అక్కడికెళ్ళాక కూడా క్షమించలేమనమాట. ఇదొక నాటక రంగం. ఇక్కడే నేర్చుకోవడానికి వచ్చామన్న సంగతి ప్రతి క్షణము మరవకుండా, కొత్త కర్మలను చెయ్యకుండా, మనము కొత్త కర్మలను మూట కట్టుకోకుండా మనము ఇరుక స్థితిలో ఉండాలి. అదే మనము ఆహ్, ఎవరిని హింసించొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. కొంతవరకు మరీ కొంచెం చెప్పాలి. మనకు బాగా ఇబ్బందైతే మనకు వంశీ సార్ అంటూ ఉంటారు. 3 సార్లు మనకేదైనా బాధ కలుగుతుంది అంటే, 3 సార్లు ఉపేక్ష, ఉపేక్ష, ఉపేక్ష అనుకోవాలి. అంటే 3 సార్లు క్షమించాలి. నాలుగోసారి చెప్పాలి. నాకు మీ వలన ఈ ఇబ్బందవుతుంది ఇది. మెల్లిగా చెప్పాలి. గొడవ పెట్టుకోకూడదు. మెల్లిగా చెప్పిన తర్వాత వాళ్ళు వినలేదు. ఐదోసారి ఏం చేయాలంటే వాళ్ళని క్షమించేసేయాలి. మళ్ళీ మనసులో పెట్టుకొని మనం అది బాధ పడకూడదు. పడకుండా మనము అక్కడి నుంచి పక్కకు జరగాలనా, ఇప్పుడు బయట నైబర్స్ అయితే మనం అక్కడి నుంచి బయటికి రాగలుగుతాం. కానీ ఇక్కడ బంధువులయ్యేసరికి ఇంకా అది పక్కా అగ్రీమెంట్ అన్నమాట. ఇంక దాన్ని మనం ఏమి మార్చలేము. కాబట్టి కొన్ని తెలివిగా, కొన్ని లౌక్యంతోని, కొన్ని ప్రేమతోని, కొన్ని అట్లా మనం దాన్ని ఎంతసేపు ఆనందంగా, ప్రశాంతంగా ఆ మూమెంట్‌ని మూవ్ ఆన్ చేయాల్సిందే తప్ప, దాన్ని పెద్ద గొడవగా, కోపంగా, కొట్లాటగా దాన్ని పెద్దగా చెయ్యకూడదు. భౌతికంలో శ్రమిస్తే మన ఆత్మస్థితిలో వస్తుంది. ఆ జ్ఞానం మనం తెచ్చుకుంటాము. మనం ఎంఓయూ అగ్రీమెంట్ కరెక్ట్‌గా జీవించాలి. మనం ఆ అగ్రీమెంట్‌కి ఎలా ఉంటే అలా జీవించగలిగినప్పుడే మనము ఆహ్, ఈ కర్మచక్రం నుంచి బయటికొచ్చేస్తామనమాట. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అంటే ఇక్కడ మనకేంటంటే, ఇప్పుడు మనం బంధుత్వాలు అంటే మనకు కోపము, తాపాలొచ్చేస్తున్నాయి. అదే మనం స్నేహము అనేసరికి మనం ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు మన ఫ్రెండ్స్‌ని గుర్తు చేసుకుని, మేమెంత ఆనందంగా ఉన్నాం, ఎంత జాలీగా తిరిగినాం, ఎంత హ్యాపీగా ఉన్నామని మనకు స్నేహం, ఫ్రెండ్స్ అనేటప్పటికి మనకి హ్యాపీ మూమెంట్స్ గుర్తుకొస్తాయి. ఫ్యామిలీ అనేసేటప్పటికి మనకంతా దుఃఖమే గుర్తొస్తుంది. కాబట్టి మనం ఎప్పటికీ మన బంధువులనందరినీ స్నేహంగా భావించాలి. వీళ్ళని గౌరవించాలి. నేను వీళ్ళకన్నా పెద్ద, చిన్న ఈ ఇక్కడ అన్ని ఆచారాలు చిన్నప్పటి నుంచి ఈ సంఘంలో వేసిన అవన్నీ మూఢనమ్మకాలు అవన్నీ మన మనసులోంచి తుడిపి వేయాలి. మనం దేనికి బాధపడకూడదు. మనం హ్యాపీగా మన ఈ కర్మచక్రం దాటాలి అంటే మాత్రం మనం ప్రతి ఒక్కరిని స్నేహంగానే చూడాలి. స్నేహ భావంతోనే చూడాలి. ఫ్రెండ్స్ అనే అనుకోవాలి. ఆనందంగా జీవించడానికి ప్రతి ఒక్కరితోనూ స్నేహబంధం ఏర్పరచుకోవాలి. స్నేహంగా భావిస్తే క్షమాతత్వం పెరుగుతుంది. కోపం అస్సలు మన దరి చేరదు. స్నేహ భావంతో ప్రేమ అనే గుణం మన అణువణువులో నిండిపోతుంది. స్నేహం అంటే మనకు తీపి జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి కదా! అదే విధంగా ఇక్కడ కూడా మనం స్నేహం అనే ఒక వర్డ్ వాళ్ళతోని మనం అటాచ్ చేశామనుకోండి, ఇంకా మనకు మన అణువణువు ప్రేమనే. ప్రేమ, ఆనందం నిండిపోతుంది. ఇంక కొత్తగా మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ వెతకాల్సిన అవసరము లేదు. జస్ట్ మన దాంట్లో కొంచెం కరెక్షన్ చేసుకుంటే అయిపోతుంది. మనము క్షమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాము. ఆనందంగా ఉన్నాము. అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతంగా ఎదుగుతాము. ఇంక మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. మనకి ఏ టెన్షన్స్ లేవు. మనం అన్నీ అడ్జస్ట్ అయిపోతున్నాము అంటే మనం ఇంకేంటి నెక్స్ట్? నెక్స్ట్ ఆధ్యాత్మికతనే. మన ఆత్మ ఎదుగుదలనే మనకు వచ్చేది మన ముందుకి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ప్రాబ్లమ్స్ వైపు మొగ్గు చూపిస్తాము. ఏమి లేవు. అన్నీ సాల్వ్ అయిపోయాయి మనకు. ఎవరితోని ఏ కోపం లేదు. ఏ బాధ లేదు. అందరితో ప్రేమగున్నాం. అన్నీ హ్యాపీ. ప్రతి మూమెంట్‌ని హ్యాపీగా తీసుకుంటున్నామంటే ఇంక మనం ఎన్‌లైట్‌మెంట్ కావటానికే మనము ఇంకా సిద్ధంగా ఉన్నాము. అది కూడా అతి తొందరలో అయిపోతాము. మన లోపల మన ఈ ఆహ్, అరిషడ్ వర్గాలనన్నీ మనం మార్చుకున్నామంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాము. కాబట్టి మాస్టర్స్ మొదట పై లోకంలో మనం స్నేహితులమే.
మనము ఈ భూమి మీదకి రాకముందు మనము స్నేహితులమే అందరము. మన బంధువులందరూ మన స్నేహితులే, మన ఆత్మ బంధువులే అక్కడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బంధంగా మార్చుకున్నాము. ఆ ఎంఓయూ అగ్రీమెంట్ ద్వారా మనము ఆ స్నేహితులని బంధంగా మార్చుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత బంధాన్ని స్నేహంగా మార్చుకుందాము. మన బంధాన్ని వికసింప చేసుకుందాము. మనం ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి మరియు నా ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా వచ్చింది క్లాసు. థ్యాంక్ యూ మేడం. స్నేహం గురించి చాలా బాగా చెప్పారు. సో వంశీ మాస్టర్ గారు మనకు చెప్పిన సూత్రాలన్నీ చాలా చక్కగా వివరించారు. ఇంకోసారి తపోవనం గురించి మనం అవును మన చుట్టూ ఉన్నోళ్ళే మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ, బంధువులు స్నేహితులు ఎక్కడి నుంచో మనకు అవసరానికి రారు. ఈ ప్రతిదీ మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో అన్నీ మనం పాజిటివ్ తీసుకోగలిగితే మనమే ఎన్లైట్మెంట్ వైపు నడవచ్చు. మీరు చెప్పింది కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా బాగుంది మేడం క్లాసు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాస్టర్స్ మాట్లాడండి. లక్ష్మి మేడం మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నేను అనుకుంటే చేశారు సార్ 45 minutes మామూలుగా 45 minutes ఉంటే బాగుండు, అట్లాగే వచ్చింది క్లాస్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం మేడం. నమస్తే. చాలా నమస్కారం మేడం. బాగుందమ్మా. అసలు ఏంటంటే మామూలుగా మన అత్తగారు కానీ ఆడపడుచులు కానీ వాళ్ళు ఎప్పుడైనా మనల్ని హర్ట్ చేసినప్పుడు బాధపడేవాళ్ళం. ఏంటి ఇలాంటి వాళ్ళ మధ్య వచ్చాము, ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకున్నాము అని చెప్పని చాలా అంటే చాలా కొన్నేళ్ళు నాకు తెలిసి మ్యారేజ్ అయిన తర్వాత 15 years అట్లాగే గడిపేదాన్ని. నా తప్పు లేకుండా ఏం లేకపోయినా కూడా ఎందుకు ఇంత మంచిగా అనిపించుకోవాలి. అంటే బయట వాళ్ళంటే మనం వదిలేస్తాం కానీ మన ఫ్యామిలీలో వాళ్ళంటే మనకి బాధగా ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పని చాలా బాధలో ఉండదని. ఎప్పుడైతే 4 years అయింది మేడం దీంట్లోకి వచ్చిన తర్వాత వంశీ సార్ క్లాసెస్ ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓకే మనం మన హస్బెండ్ ని మన ఫ్యామిలీని మనమే చూస్ చేసుకొని వచ్చాము అని చెప్పని తెలిసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా క్లాసెస్ చెప్పుకుంటూ దీంట్లో ఉంటున్నాను మేడం. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు ఏ ఫీలింగ్లు అయితే ఉన్నామో అవన్నీ మీరు నీట్ గా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మనం అనుకుంటూ ఉంటాము మనమే ఏం కర్మ చేశాము అని. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇది. మనం బయటికి వెళ్ళి మాట్లాడితే ప్రతి ఒక్కరు నేనేం కర్మ చేసినా, నేను ఏం తప్పు చేయలేదు, ప్రతి ఒక్కరి వాదన ఇదే ఉంటుంది. ఎదుటి వాళ్ళు అదే చెప్తారు, వీళ్ళు అదే చెప్తారు. అది వాళ్ళకు తెలియదు. వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని వచ్చాము మనము. వాళ్ళు తెలియకుండానే ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మన దృష్టికోణం మారిందంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది. అదొక్కటి మనం పట్టుకోలేక చాలా ఏళ్ళు బాధపడ్డాము. కాకపోతే మనకు దొరికారు. అదే కల్పవృక్షం అది. అడిగే కొద్దీ వరాలు ఇస్తూనే ఉంటారు. ఎన్ని క్లాసెస్ అంటే అన్ని క్లాసెస్, పిలిస్తే పలకతారో లేదో తెలియదు కానీ మనకి మన గురువు గారు పుణ్యం అని ఎంతో జ్ఞానం నేర్చుకున్నాం మేడం. మనం నేర్చుకున్నది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంది లైఫ్. ఎంత మిస్ అయ్యాము ఇంత జ్ఞానాన్ని అని అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇంత లేట్ గా వచ్చాము. నేనైతే చాలా బాధపడతాను, ఇంత లేట్ గా వచ్చాను. చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత అదృష్టవంతులు, తొందరగా వీళ్ళకి జ్ఞానం అందింది. మళ్ళీ మనం ఇంకా ఇంకా ఎదగాలంటే ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో. ఇంకా నేను అదే అనుకుంటూ ఉంటాను. ఎప్పటికీ మనకు గుర్తుండాలి ఈ జ్ఞానం అనేసి వేస్ట్ చేసుకోకుండా టైము మాక్సిమం జ్ఞానానికే ఉపయోగిస్తూ సచ్చిదానందం చేసుకుంటూ ఈ గ్రూప్ తోనే కంటిన్యూ చేస్తూ ఉంటాను. బయటికి వెళ్ళినామంటే మళ్ళీ మనం అంటారు కదా 6 months వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఇక్కడికి వచ్చాక మనం కూడా సార్ లాగా ఆలోచిస్తుంటాం. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ మనం పట్టాలు తప్పిన గాడి అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇంకా
మన హస్బెండ్ గాని పిల్లలు కానీ మాట వినకపోతే వాళ్ళ మంచి కోసమే కదా మనం చెప్పేది, వాళ్ళు ఎందుకు వినడం లేదు అని చెప్పని భలే బాధలో ఉండేవాళ్ళం మేడం. కానీ ఎప్పుడైతే కర్మధ్యానం చూసుకొని కర్మలు చూసుకున్నామో అప్పుడు రియలైజ్ అయ్యాను. ప్రెజెంట్ మా అత్తగారు లేరు, ఉన్నప్పుడు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు రోజు ఆమెకి క్షమాపణ చెప్తూ చేస్తూ ఉండడం వల్ల డ్రీమ్ లో కూడా తను బాగా రియలైజ్ అయినట్టు, నన్ను దగ్గర తీసుకున్నట్టు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా అంటే మనకు తెలియకుండా మనం ఎంత మిస్టేక్స్ లో ఉండిపోయామో అని చెప్పని చాలా నేర్చుకున్నాం మేడం మన సార్ వల్ల. గ్రేట్. ఇప్పుడు మీరు చెప్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయండి. వింటాము చాలా కానీ మళ్ళీ థ్యాంక్స్. మళ్ళీ వింటూ ఉంటాము. ఓకే, ఆ! థ్యాంక్ యూ. అంటే మళ్ళీ మిస్ వాళ్ళకి అయిపోయింది. అదే మన అమ్మ తిడితే కామ్‌గా ఉంటాం గదా! అత్తగారు తిడితే ఎందుకింత ఫీల్ అవుతున్నాము అని చెప్పని గూడా తెలుసుకోగలిగాం మనం. నిజంగా చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం మన పిల్లలకి గూడా చెప్పుకోగలుగుతున్నాం. ఇది పరిస్థితమ్మా, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పుకోగలుగుతున్నాం. ధ్యానంలోకి రాబట్టి ఇంత జ్ఞానం వచ్చింది మేడం. లేకుంటే మనకు తెలియదు, ఇంకా అలాగే అయిపోయింది. ఆ! అలాగే లైఫ్ లీడ్ చేసేవాళ్ళము. చాలా మంది ఇప్పుడు మీ అత్తయ్య వాళ్ళు అట్లా అనుకుంటున్నాం కదా, పెద్దవాళ్ళందరూ వాళ్ళకి ఈ హ్మ్. ధ్యానం గురించి ఏం తెలియదు. వాళ్ళు అదే అవును. బాధతోనే వాళ్ళ జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు ఇంకా మళ్ళా నెక్స్ట్ ఇంకా అవును. ఎన్ని జన్మలకు వాళ్ళకి ధ్యానం అనేది తెలుస్తుంది, ఎప్పుడు జ్ఞానం తీసుకుంటారు ఇంకెప్పుడు అన్నది మనకు ఇంకా అవును. మనం ఇంకా అవును. లక్కీ. సార్‌కి ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును మేడం. చాలా మనకంత అద్భుతమైన మాస్టర్ దొరికినందుకు రోజు చెప్పినా ఇంకా తక్కువే అందరూ సార్‌కి. మెడిటేషన్ ఒక్కటి లోపలి గురించే చెప్తారు. అందరూ నేను ఇప్పటి వరకు నాకు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. అందరు గుణాలు హ్మ్. మార్చుకోవాలి అని ఏ హ్మ్. ఒక్కరు చెప్పలేదు. వస్తాయి, అవును. కర్మలొస్తాయి, కర్మ చేసినారు అని చెప్తారు కానీ, అందరు గుణాలు హ్మ్. మార్చుకొని మీరు ఈ విధంగా నడుచుకోండి, ఈ ప్రాబ్లమ్‌కి ఈ విధంగా వెళ్ళండి అని ఒక ఒక చిన్న పిల్లని చేయి పట్టుకొని నడిపించినట్టుగా మా గ్రూప్‌లో హ్మ్. మా మానస మేడమ్ సరే, మాకందరూ హ్మ్. కౌన్సెలింగ్ ఇచ్చుకుంటూ చాలా నీట్‌గా ఏ సమస్యొచ్చినా అడిగితే "నువ్వు ఇలా ఆలోచించాలి ఇక్కడ మిస్టేక్ చేసినవు. అవును. వాళ్ళని ఇలా క్షమించాలి." చాలా నీట్‌గా చెప్పుకుంటూ ఈ హ్మ్. స్టేజ్‌కొచ్చాను నేనైతే. వాళ్ళకైతే ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అవును మేడం. కర్మధ్యానం వల్ల మనం మన మన సోల్ గాని, మనం గాని ఏ పొజిషన్‌లో ఉన్నాము, ఇంకా ముందుకు ఏ స్టెప్ తీసుకోవాలనేది మటుకు చాలా క్లారిటీ వస్తుంది. కర్మధ్యానం మటుకు కంపల్సరీ మనం చేస్తూనే ఉండాలి. అది మటుకు దాని వల్ల కూడా ఎంతో జ్ఞానం అయితే వచ్చింది. చాలా చక్కగా చెప్పారు. థాంక్స్ మేడం. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. థాంక్ యూ. రాజేశ్వరి మేడం, ఆత్మ మేడం ప్రణామాలండి.